అది సాధించడం అనేది రాముడే చెప్తాడు, మనస్సుతో కూడా ఎవరు చేయలేని పని నువ్వు చేసేవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఎవరు సాధించలేని ఒక కష్టసాధ్యమైన పని దుర్గమ కార్యం అంటారు ఇక్కడ. దుర్గమ కాజ్ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. జేతే అంటే ఏ దుర్గమ కాజ్ దుర్గమ కార్యములు ఉన్నాయో తేతే అవన్నీ కూడా సుగమమైపోతాయి. నీ అనుగ్రహం ఉన్న వారికి దుర్గమ కార్యాలు సుగమమైపోతాయి. దీని ద్వారా తులసీదాసు సందేశాన్ని చెప్తున్నాడు, హనుమద్ అనుగ్రహాన్ని సంపాదించండి, దుర్గమమైన కార్యములు కూడా సుగమం చేసుకోవచ్చు. సుగమం అంటే తేలిగ్గా సాధించబడేవి, దుర్గమము అంటే ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కానివి, అంతుపట్టనివి అని కూడా. కొన్ని పనులు ఎలా చేయాలో అంతుపట్టవు, అలాంటి చిక్కుమడులతో కూడిన పనులను కూడా హనుమద్ అనుగ్రహం ఉంటే దాటవచ్చు. అంటే తన భక్తుడి చేతి కూడా దాటిస్తాడు, ఆయన దాటాడు. ముందు ఆయన చేయగలిగితేనే కదా మనకు ధైర్యం వస్తుంది. కానీ అవి చేసి మన చేత కూడా అవి దాటింపజేయగలడు ఆయన. అందుకే తుమ్హరే అనుగ్రహ సుగమ, నీ అనుగ్రహం వల్ల ఆయా దుర్గమ కార్యములని సుగమమైపోతాయి. కనుక హనుమత్ స్వామి అనుగ్రహం అటువంటిది. దీనికి అనేక శాస్త్ర ప్రమాణాలు మనకు గోచరిస్తుంటాయి. అందుకే హనుమద్ ఆరాధన చేసిన వారికి ఆయన అనుగ్రహం వల్ల అన్ని సుగమమవుతాయని ఊరికిన భక్తితో అనడం కాదు, దీని శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఆ శాస్త్ర ప్రమాణంగా మనం చూస్తే సుదర్శన సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో యస్తు గేహే హనుమంతం భక్త్యా నిత్యం ప్రపూజయేత్ తద్గృహే తత్ప్రభావేన నిత్యం లక్ష్మీ రచంచల. ఈ వాక్యం కనబడుతున్నది. ఎవరి ఇంట నిత్యము హనుమత్ పూజ జరుగుతుందో వారి ఇంట మహాలక్ష్మి అచంచల అంటే సుస్థిరంగా నెలకొని ఉంటుంది. అంతేకాదు హనుమద్ ఆరాధకులకు వచ్చే అనుగ్రహాల గురించి చెప్తూ ఆ సంహితా గ్రంథంలోనే చెప్తున్న మాట, దీర్ఘమాయుల్లభేత్తేషాం సర్వతో విజయీ భవేత్ మార్యాది భూత సంక్షోభ తద్దేశే నైవ జాయతే. ఇది ఒక శాస్త్రవాక్యం. అంటే హనుమంతుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఒకటి, అదేవిధంగా దీర్ఘాయువు లభిస్తుంది, అన్ని చోట్ల విజయం సిద్ధిస్తుంది. ఇది హనుమద్ అనుగ్రహ ఫలములు. దీన్ని బట్టి దుర్గమ కాజ్ జగతికే జేతే సుగమ అనుగ్రహతు మరేతేతే అనేది తులసీదాసు ఎటువంటి శాస్త్ర ప్రమాణంతో ఎటువంటి అనుభవంతో అన్నాడో తెలుసుకోవాల్సినది. ఆ అనుభవాలన్నీ మనం మొదటి రోజే చెప్పుకున్నాం. హనుమాన్ బాహుకు సంకటమోచన హనుమదష్టకం ఇత్యాదుల్లో ఆయన అనుభవాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా హనుమద్ ఆరాధన పరంపరాగతంగా వస్తున్నటువంటిది. సప్తర్షులు హనుమత్ స్వామి కృప కోసం కదలీవనంలో హనుమద్ ఆరాధన చేశారని చెప్తున్నారు. హనుమద్ ఆరాధన పద్ధతులు కొన్ని ఉన్నాయండి. అది కదలీవనమునందు ఆరాధించుట అంటే స్వామి గంధమాదనమందు స్వర్ణరంభావనంలో ఉంటాట. అందుకే కదలీవనమునందు ఆయన ఆరాధన చేస్తారు. ఒక్కొక్క దేవతకి కొన్ని వృక్షములు, కొన్ని ఆరాధనా పద్ధతులు, ప్రీతిపాత్రములు. హనుమంతుడి కదలీవనమునందు అరటి తోట యందు ఆరాధన చాలా విశేషం. మనం స్వర్ణరంభావనము చేయలేకపోయినా, అంటే బంగారు అరటి తోటలు లేకపోయినా ఉన్న అరటి తోటల్లో ఆరాధన చేసుకోవచ్చు స్వామిని. అదేవిధంగా సింధూరపు పూజ, తమలపు టాకుల పూజ, నాగవల్లి దళములు, శివునికి మారేడు ఎలాగో విష్ణువుకు తులసి ఎలాగో హనుమంతునికి ఈ విధంగా తమలపు టాకులు చెప్పారు. నాగవల్లి దళములతో ఆరాధన. ఇవి శాస్త్రమునందున్నవే మనకిప్పుడు అలవాటులో వస్తున్నాయి, కానీ ఎవరో మధ్యలో కల్పించారనడానికి లేదు. ఏ శాస్త్రములు ఉన్నాయో మనం కొన్ని చెప్పుకున్నాం. మొదటి నుంచి హనుమత్ సంబంధమైన మంత్రములు ఏ మంత్రశాస్త్రాలు ఉన్నాయో చెప్పుకుంటూ వెళుతుంటే అపారమైన హనుమద్ ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. హనుమన్ మూర్తి విశేషాలు ఉన్నాయి. ఎన్ని మూర్తులు చెప్పుకున్నామండి. యోగాంజనేయ మూర్తి ఎలా ఉంటాడు, పంచముఖాంజనేయుడు, సంజీవరాయుడు, పైగా సంకటహర హనుమత్స్వామి అంటే ఆపదుద్ధారక హనుమత్స్వామి. ఈయన స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ విశ్వనాథ వారు చెప్తారు. అశోకవనంలోకి వెళుతూ చిక్కనగు తోక పైనెత్తి చివరమడచి చిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు అని వర్ణించారు. అంటే తోక పైకెత్తి చివర మడిచేట, చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి. అలా మడిచినప్పుడు ఎలా ఉందంటే శిరస్సు పైన పతాకగా చెంగలింప, ఒక జెండాలా ఉన్నదిట. ఆ వెళుతున్నవాడు ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభూడగుచు. ఆ సుందరకాండలో వాల్మీకి కూడా హనుమ అశోకవనంలో ప్రవేశించినప్పుడు అశోకవనం హనుమంతుడిని చూసి ఎలా అనుకున్నదంటే వసంతం ఇవమేనిరే అన్నాడు. వసంతం తోటలోకి వస్తే ఎంత సంతోషిస్తుందో అశోకవనం హనుమంతుడిని చూసి అంత సంతోషించింది అన్నారు. అంతేకాదు పంచభూతములు సంతోషించే హనుమత్ స్వరూపాన్ని చూసి. పైగా వనరక్షక హనుమన్ మంత్రముడు ఒక మంత్రం ఉంది, అది సుందరకాండలో హనుమంతుని స్వరూపంలో అది కూడా గోచరిస్తుంది. ఇలా బహువిధములైన హనుమన్మూర్తుల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం.